విశ్వాసాన్ని ప్రయోగించాలండి. విశ్వాస సంబంధమైన క్రియ చేయాలి. నమ్మి బాప్తీసం పొందనివాడు రక్షింపబడినుందా? నమ్మి బాప్తీసం పొందువాడు మరి పొందకుండా ఎట్టొచ్చింది రక్షణ? కాబట్టి విశ్వాసానికి తగ్గ క్రియ బాప్తీసం చేయాలి, బాప్తీసం పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. ప్రార్థన చేశావు, ప్రార్థనలో ఏవో అడిగావు, ఆత్మ సంబంధమైనవో శరీర సంబంధమైనవో ఏమన్నా కానీ ఏవో అడిగావు. అడిగి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అమ్మాయి ఎక్కడికి పోతున్నా అనుకుంటే లేవకూడదు. అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు అని వెళ్ళకూడదు. ప్రార్థనలో అడిగి వాటిని వెళ్ళను కూడా పొందామని నమ్మాలన్నాడు కదా. నమ్మి నమ్మకానికి గుర్తుగా ముందే కాసేపు స్తుతించాలి. దేవా, ఈ సంగతులన్నీ నేను అడిగాను, ఇవి నీవు నాకు అనుగ్రహించావా అని ముందే నమ్మి నిన్ను స్తుతిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని మనసారా స్తుతించు. నమ్మి స్తుతించు, స్తుతించు అంతే, స్తుతించు అంతే. నేనైతే చాలా ప్రార్థనలో 1-2 సార్లు గట్టిగా చేస్తా, ఇక స్తుతిస్తూ ఉంటా. మళ్ళా అంశాన్ని ఎత్తి అయ్యా అయ్యా అని దాని గురించి ఎత్తడానికి మనసు ఉండదు. ఎందుకంటే ముందు చెప్పిన ఆయనకి వినపడకపోతే కదా మళ్ళా చెప్పడానికి. అందుకని ప్రభువా దాని సంగతి ఏంది, మరి నీకు స్తోత్రం, నీ ఇష్టం. మరి ఆ విషయం ఏంది, రిపోర్ట్ రాశాగా, రాలేదా? స్తోత్రం, ముందే స్తుతిస్తున్నా, నీ ఇష్టం. నువ్వు రోజు అడిగినా పర్వాలేదు, కానీ నమ్మాలి, విశ్వాసముతో స్తుతించాలి, విశ్వాసాన్ని ప్రయోగించాలి, కనపరచాలి, ఎదురు చూడాలి, నిరీక్షించాలి. ఖాయం అంతే. మళ్ళా 2వ డైలాగ్ లేకుండా మాట్లాడింది ఆ బుడ్డది, సింధు అనే చిన్నది. మా నాన్న తిరిగి వస్తాడనే విశ్వాసం నాకుంది అంది. అంటే ఒరే వెధవా, ఇక నోరు ముయ్యి, ఇంక వేరే ఆలోచనలు ఏం చెయ్యవాకు అన్నట్టు అనిపించింది నాకు. నేను ఎందుకు చేస్తా? దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని తెలివి తెలుసుకోవడానికి అడిగా. అద్భుతంగా నా దేవుని మాట బలికింది వాక్యంలో నుంచి. అప్పుడు అనుకున్న కన్ఫామ్ ఆ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళకు చెప్పా, దీని విశ్వాసాన్ని సిగ్గుపరచడు, ఈ పసిదాని విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచడు, ఏమైనా చేస్తాడు, జరిగి తీరిద్దంతే. నా కుటుంబ సభ్యులకు చెప్పా, దాని తల్లి విషయంలో పిచ్చి ఆలోచనలు చేయవాకండి, దాని తండ్రిని నడిపిస్తాడు యేసయ్య అని చెప్పా. అంతే, అనతి కాలంలో జరిగిపోయి ఎంత అద్భుతం జరిగిందో నాకు అది ఉపకార్యం. దేవునికి మహిమ. ఈరోజు ఎన్నో రకాల సమస్యలతో రకరకాలుగా నలిగిపోతున్నాం. సమాధానకర్త యేసయ్య. విశ్వాసాన్ని ప్రయోగించు, విశ్వాసపు మాట పలుకు, విశ్వాసంతో మాట్లాడు, పలుకు, విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో చూడు, విశ్వాసాన్ని ప్రయోగించు, విశ్వాసంతో మొదలుపెట్టు. దేవుని బలమైన కార్యాలు చూస్తావు. పరిచర్యకు కూడా దేవుడు నీకు అనుగ్రహించిన దాని నుంచి, మనకు అనుగ్రహించిన దాని నుంచి విశ్వాసంతో వెదజల్లటం నేర్చుకోవాలండి. మెతుకుపోతే బతుకుపోయిద్దేమో అనుకోకూడదు, ఆ బుద్ధి మంచిది కాదు. లోకంలో ఎవరికైనా దానం చేయటానికైనా అలా అనుకోకూడదు, దేవుని పనికి తోడ్పాటు అందించడానికైనా అలా అనుకోకూడదు. దేవా, నాకున్నది నీకు, నీ పని కొరకు ఇస్తున్నా. నేను నమ్ముతున్నా దేవా, ఒక విత్తనం భూమిలో విత్తినట్టు విశ్వాసంతో నీ పని కొరకు విత్తుతున్నా. తప్పకుండా దీనికి ఇంత అని చెప్పసఖ్యముగానంత పంటను నువ్వు నాకు ఇస్తావని నమ్ముతున్నా. నేను చెప్తున్నా, ఒకవేళ ఇచ్చి నువ్వు మర్చిపోతావేమో, తన పని కొరకు మన దగ్గర పొందుకున్న దేవుడు మర్చిపోడు. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఇచ్చి కోల్పోయాను, లాస్ అయ్యాను, నష్టపోయాను. నేను చెప్తున్నా,
దేవుని కొరకు దాతృత్వంతో పిడికిలి విప్పి చెయ్యి చాచి నష్టపోయిన వాడు, దరిద్రుడైన వాడు, కోల్పోయిన వాడు ఒక్కడు కూడా చరిత్రలో లేడు. వాక్యం నిరర్థకం కాదు. సామెతల గ్రంథంలో మాట ఉంది, వెదజల్లి అభివృద్ధికి వచ్చువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అన్నాడు. ఎక్కడుంది ఆ మాట? ఏడో చోట ఉందిలే, తీయమంటారా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనం, తొందరగా చూడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవునికి మహిమ. విశ్వాసం ఉంచిన వాడు వెదజల్లే మనసు కలిగి ఉంటాడు. ఇది పోతే ఇక నాకు లేదురా అని అనుకున్నాడు తగిన దానికన్నా తక్కువ ఇస్తాడు. డబ్బు కోసం ఈ మాట చెప్పట్లా, మన దరిద్రతకు సగం ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నాను నేను. దాతృత్వంతో ఎప్పుడు కూడా చూడండి, 10 మందికి దానం చేసే మనసు ఉండాలంటే, పిడికిలి విప్పే మైండ్ ఉండాలి. అమ్మో ఈ 10 రూపాయలు పోతే నా బతికే పోయింది అన్నట్టు అనుకోకూడదు. పర్వాలేదు, నాకు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దానిలో నలుగురికి హెల్ప్ చేద్దాం, దేవుని పనికి ధారాళంగా తోడ్పాటు అందిద్దాం అనే మనసును మనం కలిగి ఉంటే నిశ్చయముగా దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు దేవుడు. వెదజల్లి ఎదురు చూడును, తగిన కాలమందు నువ్వు ఊహించనంత పంట కోస్తావు. ఎలా వచ్చింది అన్న ప్రశ్నలు వేయొద్దు. అదే బోర్డ్ లాజిక్ అంటే. ఎలా సాధ్యం అనొద్దు, ఎలాగైనా నా దేవుడు సాధ్యపరుస్తాడు. ఇచ్చే మనసు, క్షమించే మనసు, త్యాగపూరితమైన మనసు, ఓర్చుకునే మనసు, పోనీలెబ్బా అనుకునే మనసు మనకు ఉండాలి. ఈ మనసు సాధన చేయాలి, ప్రతిదాన్ని పట్టుకోకూడదు. కొంతమంది ఏం పట్టింపో, క్షమించరు. ఎంత దొరికినా అట్లెట్లా అంటుంటారు. నేను అంటున్నాను, అదే ఫక్కీలో దేవుడు నీకెళ్ళి చూస్తే ఎప్పుడో సచ్చి ఉండేవాడు. ఆయనే చాలా సంగతులు నిన్ను చూసి చూడనట్టు వదిలేస్తున్నాడంట. ఏమనుకుని వదిలేస్తున్నాడో తెలుసా? నీవు అజ్ఞాన కాలములో ఉన్నావని. నువ్వు పిచ్చి పనులు చేస్తే, పిచ్చి క్రియలు చేస్తే దేవుడు ఎలా నేను క్షమించగలుగుతున్నాడో తెలుసా? నీవు చిన్న పిల్లలాగా భావించి అజ్ఞాన దశలే తెలిసి తెలియకేదో అట్లా అని చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నాడట చాలా సంగతులు. నువ్వేమో ఎదుటోళ్ళ దగ్గర ఇంత దొరికినా దాన్ని అట్లెందుకు ఇట్లెందుకని ఏమి రాస్తారో నోట్సులు జనం. అవతరాలు ఎంత దొరికినా సరే ఉతుకుడు సెక్షన్, ప్రచారం. క్షమించే మనసు, దాతృత్వం కలిగిన మనసు, త్యాగపూరితమైన మనసు, దయాగుణం, పోనీలే తెలిసి చేసిందంటావా, తెలిసి చేశాడ, పోనీలే. ఎంత మంచి మనసు అదే, దేవుని మనసు అదే. పోనీలే అనుకున్నాడు కాబట్టి బతుకున్నావు నువ్వు నేను. పోనీను అన్నాడు అనుకో, అయిపోయినట్టే. ఒక్కటే మాట మీద మిమ్మల్ని అందరినీ ఇప్పుడు దాకా నేను రౌండ్ చేశాను. విశ్వాసాన్ని ప్రదర్శించండి, ప్రయోగించండి, మాట్లాడండి, చూడండి, పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచన చేయొద్దు, అది సైతాను పుట్టిస్తాడు. నీ రేపటిని గురించి, నీ గతాన్ని తీసుకొచ్చి గుర్తు చేసి వాడు, నువ్వు గతంలో ఇంత దరిద్రం కదా, నీ రేపు ఇంత భయంకరంగా ఉండబోతుందని చెబుతాడు. నువ్వేమంటావు తెలుసా? నా గతం నాకు గుర్తుంది, నీకు గుర్తుందేమో, నా దేవుడు క్షమించాడురా అని చెప్పగలగాల సైతాన్. లేకపోతే వాడిని గతాన్ని తీసుకొచ్చి నీ రేపటిని గురించి వికృతమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ నీకు వచ్చేటట్టు చేసి, నువ్వు దాన్ని నమ్మేటట్టు చేసి బ్రతుకుని శాపగ్రస్తంగా మార్చాలని ట్రై చేస్తాడు వాడు. నీ తలంపులతో ఆడుకుంటాడు వాడు.
తలంపులు చాలా సీరియస్ అండి. తలంపులు చాలా సీరియస్. కొంతమంది తలంపులు దేవుందలే అనుకుంటారు. వెరీ సీరియస్. తలంపులు ఎంత డేంజర్ అయితే కావలి పెట్టాల్సి వచ్చింది. మన తలంపులు ఎంత ప్రాముఖ్యమైతే దేవుడు కాపుదల పెట్టాల్సి వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 4:5 వచనాలు చదువు త్వరగా. నీ తలంపులతో ఆడుకుంటాడు సైతాను. నీ తలంపులను వాడు ప్రభావితం చేయకుండా నీ తలంపులకు దేవుని కాపుదల అవసరం. ఫిలిప్పీ పత్రిక 4:5 వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అద్దుగో, ఎప్పుడైనా ఆలోచించారా? హృదయానికి తలంపులకు కావలేంటి? తలంపులకు కావలేందండి. మన తలంపులకు దేవుని కాపుదల అవసరమా? అవసరం. లేకపోతే నీ తలంపులతో దెబ్బ కొట్టేస్తాడు వాడు. నెగిటివ్ థాట్స్ నీకు తెస్తాడు, నెగిటివ్ తలంపులు నీకు తెస్తాడు. ఆ తలంపులే నీలో రోగాన్ని కలిగిస్తాయి. ఆ తలంపులే నీలో దరిద్రతను తీసుకొస్తాయి. ఆ తలంపులే నిన్ను ఆత్మీయంగా బలహీనతలకు తీసుకెళ్తాయి. ఆ తలంపులే నిన్ను ఓటమికి తీసుకెళ్తాయి. ఆ తలంపులే నువ్వు చెడిపోయేటట్టు నిన్ను తీసుకెళ్తాయి. ఆ మాటను అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించండి. నేను చెప్పింది రైటో కాదో నీకు అర్థమైంది. అలాంటి అవకాశం లేకపోతే మన తలంపులకు దేవుడు కాపుదల ఎందుకు పెట్టాలి అంటే, అందులో ఏదో పవరు ఉంది, అందులో మనకి ప్రమాదం ఏదో ఉంది. అంటే ఏం చేస్తాడు వాడు? తలంపుల్ని నెగిటివ్గా చూపిస్తాడు మనకి. నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తున్నావు అనుకో, ఇది ఫెయిల్ అయ్యిద్ది, ఇది బుస్ అయ్యిద్ది, ఇది అట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది అని తలంపులు వస్తూ ఉంటాయి. చివరికి నువ్వు ఏది తలంచుచున్నావో, ఏది నమ్ముచున్నావో అదే జరిగిద్ది. ప్రియులారా, మన తలంపుల్లోని ఆడుకుంటాడు సాతాను, వాడుకుంటాడు. అందుకే నేను చెప్తున్నా, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని నా పక్కన ఉంటానికి కూడా ఇష్టపడను నేను. నిజంగా వ్యతిరేకంగా ఆలోచించే రకాలు నా పక్కన ఉన్న చేతరపడుతుంటుంది. నాకు వీళ్ళు ఎప్పుడు దూరం అయిపోతారో నాకు అనిపిస్తుంటుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, రేపటిని గురించి శాపగ్రస్తంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారో నాకు అనుకుంటాను నేను. పనికిరారు అసలు వాళ్ళు మన దగ్గర. ఆశీర్వాదకరమైన వాక్కు ఉండాలి, శుభప్రదమైన వాక్కు ఉండాలి, నిరీక్షణతో కూడిన వాక్కు ఉండాలి, రేపటిని గూర్చి శుభప్రదమైన మాట పలికే విధానం ఉండాలండి. లేకపోతే నువ్వు ఏది తలంచుచున్నావో అదే జరుగునని దేవుడు సెలవిచ్చాడు కనుక వాడు ఏం లేదు, జస్ట్ నెగిటివ్గా నువ్వు ఆలోచించేటట్టు చేస్తే చాలు సక్సెస్. వాడు ఎంత డేంజరో చూడు. ఆయనేమో మరి వీళ్ళ సంతకం పెట్టేశాడు దేవుడు. నీ నమ్మిక చొప్పునే, అందరూ నోరు తెరిచి చెప్పండి, నీ నమ్మిక చొప్పునే, పెద్దగా చెప్పండి, నీ నమ్మిక చొప్పునే, నీ విశ్వాసం చొప్పునే. ఏంది అంత నీరసంగా ఉన్నారు? గట్టిగా చెప్పండి, నీ విశ్వాసం చొప్పునే జరుగును. అంతే. ఇప్పుడు వాడు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు నిలవలేవు, నువ్వు పడిపోతావు, కష్టం, గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయారు, నువ్వు పడిపోతావు. ఈ తలంపుని తెచ్చాడు అనుకో, నిజమే కష్టమే, నిజమే ఉండలేను, నిజమే కష్టమే, నిజమే కష్టమే. దిశ ఏంటిది? దిశ అయిపోయింది, పడిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటపడటం కష్టం, సాధ్యం కాదు, జరగదు, అంతా వ్యతిరేకంగా ఉంది, అన్నీ కలిసి వచ్చినాయి, అంతా తేడానే, అంతా ఏదో మొత్తానికి ఏదో మూడింది, మొత్తానికి ఏదో జరగబోతుంది. ముందే చెప్పాడు కానీ సంతకం పెట్టాడు కానీ నీ నమ్మిక చొప్పునే అని. ఆమెమి నమ్మింది? ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన చాలు బాగుపడతాను అనుకుంది. అసలు సహజంగా ఏమనుకుంటారు? ఆయన నా మీద చేయి ఉంచితే బాగుపడతానని. కానీ ఏమేమి నమ్మింది? ఆయన చేయి అవసరంలా, ఆయన ఉమ్మూసి బురద చేసి నాకేం రాయాల్సిన అవసరంలా.
నన్ను ముట్టాల్సిన అవసరంలా, నేను ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు బాగుపడతాను అనుకుంది. బాగుపడింది. బాగుపడ్డ తర్వాత ఆయన ఆమెకేం చెప్పాడు? ఒక్కసారి చదవండి, ఒక్కసారి చదవండి. మార్కులో ఉంది, మత్తయిలో ఉంది, లూకాలో ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, తొందరగా చూడండి. ఆయన మార్కు సువార్త 5:29 ఇంకొంచెం మనసులో చెప్పుకోమ్మా, నాకేం పడట్లా సరిగా. మార్కు సువార్త 5:29 అదంటమ్మా, మార్కు సువార్త 5వ అధ్యాయం 29 చదువు తల్లి, ఏముందో చదువు. వెంటనే ఆ. ఆమె రక్తధార కట్టెను గనుక ఆ. తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనిను. వెంటనే యేసు ఆ. తనలో నుండి ప్రభావము బయలువెళ్ళలని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలదని ఆయన చుట్టూ చూశాడు. సీరియస్ మ్యాటర్, బాగా వినండి. అయిపోయింది, ఇక ముగించబోతున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. సరే ముగిస్తాలే. చెప్పు, అది అసలు లేదు. చదువురా. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది. ఆమె సంగతి అంతా చెప్పింది. ఓకే. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అద్దుకో, ఆ మాట అండర్లైన్ చేయాలి. కుమారి అంటే కూతురా, నా బిడ్డ, నా కుమార్తె, నువ్వు నమ్మేవమ్మా. నీ విశ్వాసం అక్కడ నీ నమ్మిక నిన్ను స్వస్థపరిచిందని వాళ్ళ విశ్వాసం అన్నాడు. విశ్వాసం అంటే ఫెయిత్, నమ్మిక అంటే బిలీవ్, ట్రస్ట్ అంటే ఏంటి? దేవునికి, నాకు ఇంగ్లీష్ రాదులే అందుకని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. రెండు ఒకటేనా? కాదు, రెండు ఒకటి కాదు. వివాహం అయింది, భార్యాభర్తలు సహజీవనం మొదలుపెట్టారు, పిల్లలు పుడతారు అనేది నమ్మిక. ఖచ్చితంగా పుడతారు, నమ్మిక. డాక్టర్లు వైద్య పరీక్ష చేసి అసంభవం అని తేల్చేసిన తరువాత కూడా నాకు దేవుడు బిడ్డనివ్వగలడు అని తలంచుటయే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసాధ్యమైనవి సాధ్యమగును అని తలంచుటయే విశ్వాసం. వర్షాకాలంలో వాన వచ్చింది, నమ్మకం. ఆర్టీసీ బస్ ఎక్కాం, డ్రైవర్ నేరుగా అడ్రస్కు చేరుస్తాడు, లేకపోతే ఊరికి చేరుస్తాడు, నమ్మకం. పొలాల్లోకి పోడు, పక్క రోడ్లకు జంపు చేయడు, ఎదురొచ్చే వాటిని ఢీ కొట్టడు, జాగ్రత్తగా గమ్యానికి చేరుస్తాడు, నమ్మకం. నమ్మిక. నమ్మేగా ఎక్కుతాం. అర్థం కాలేదా? అనుమానంగా చూడకెళ్ళి నాకల్లే మళ్ళీ నాకే డౌట్ వచ్చింది. మళ్ళీ విశ్వాసం అది కాదు. పూర్తిగా అసాధ్యమైన ఒక సంగతిని సాధ్యమని నమ్ముట ఏ విశ్వాసం. పూర్తిగా అసాధ్యం, నెవర్, ఇది జరగదు అన్న దాన్ని నమ్మటమే విశ్వాసం. సామాన్యమా? అక్కడ అన్నాడు, నేను చేయబెడితే తగ్గిద్ది, నేను ఉమ్మూసి బురద చేసి అది రాస్తే తగ్గిద్ది, లేకపోతే నేను ముడితే తగ్గిద్ది, కొడితే తగ్గిద్ది, ఈ వేరమ్మా. ఇక్కడ నా విషయంలో నువ్వు ఆలోచించింది అది కాదు. ఒక అసాధ్యమైన దాన్ని నువ్వు విశ్వసించావు. నేనే కాదు, నా నిలువెల్ల, నా శరీరములో
ఒక అవయవం మాత్రమే కాదు, ఒక అవయవాలే కాదు, నా ఒంటి మీద ఉన్న వస్త్రములో సైతము ప్రభావం ఉన్నదని నీవు విశ్వసించావు. ఆ విశ్వాసం చొప్పుననే నీకు స్వస్థత కలిగింది. నీవు విశ్వసించిన దాని చొప్పుననే నీకు కలిగింది. మా ఆయన మాట ఇంట్లో మొదటిపోడు, ఇటు దినం చేయ ఇంకా పాడైపోతున్నాడు, ఇంకా దారికి వచ్చేటట్టు లేడు 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 అంటే నిజంగా దినమే చేయాల్సి వచ్చింది. లేదు మారతాడు, నమ్ముతున్నా. ఎట్లా మారతాడమ్మా అంత దుర్మార్గుడు? అరే ఎట్లయినా మారతాడు, నా దేవుడు మారుస్తాడు, నాకు విశ్వాసం ఉంది.